అక్కడ అడిగినట్టు అడుగుతున్నాడు. రసము ఫ్రిడ్జ్ లో ఉంది. ఇది వచ్చేసి ఎల్లిపాయ కారం. ఇందులో ఈ రోజు ఏం వేస్తలేను, ఎల్లిపాయ కారం చికెన్ అనమాట. ఇట్లా ఇది దగ్గరకు అయిపోవాలి. అయితే అక్కడ నించొని తింటారా అంటారు కదా, ఇక్కడ నించొని 2 ముక్కలేదంట, మొత్తం తినే వరకు ఉంటుంది కదా, 2 ముక్కలు వీడియోస్ పెట్టడం కోసం. తర్వాత వెళ్ళి కూర్చొని అందరితో కలిసి తింటా. ఆ డౌట్లు ఏం పెట్టుకోకండి, ఇక్కడే పోయి నించొని తింటా అని. అందరూ కూర్చొని తినే చూపిస్తారు వీడియో. నేను అట్లా కాకుండా ఇక్కడ కిచెన్లో నిలబడి తినే చూపిస్తాను అనమాట. అంతే వేరు. ఇట్లా ఎల్లిపాయ కారం వేసుకొని రసంలో పెట్టుకొని తింటే చికెన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇదే కూడా కలుపుకొని తినచ్చు మనం. ఇందులో ఇంకా వేరే ఏమేలే, ఓన్లీ ఎల్లిపాయ కారం, ఉప్పు పసుపు వేసిన అంతే. ఇక ఆయిల్ ఇట్లనే ఒక 10 నిమిషాలు ఉంచేస్తే ఎల్లిపాయ కారంతో చికెన్ రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత పెట్టుకొని తినేస్తాం. అయిపోయింది, గార్లిక్ చికెన్ రెడీ. ఇదే కలుపుకొని తినేసి